హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చేపల కర్రీ చేసి చూపించబోతున్నాను. నచ్చితే లైక్ చేయండి. ముందుగా చేపలను కడిగి పక్కన పెట్టుకున్నాను. ముందుగా కళాయి స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయింది. వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్ పేస్ట్ కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా వేగకపోతే కర్రీ పచ్చి స్మెల్ వస్తుంది, అసలు బాగుండదు. మనం వేయించుకునే దాన్ని బట్టి కర్రీ స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు టమాటో పేస్ట్ వేసుకోవాలి. నేను ఒక 2 టమాటాలు, పెద్ద టమాటో పేస్ట్ వేసుకున్నాను. బాగా వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మసాలా మొత్తం వేగే వరకు కూడా బాగా వేయించుకోవాలి. మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకోవాలి, అడుగు పట్టకుండా. వేగిపోయింది. దీనిలో ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి.
ఇప్పుడు సాల్ట్ కారం అవన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి, మీ రుచికి సరిపడా వేసుకోండి. కొంచెం సాల్ట్ తక్కువైంది, నేను వేసాను ఒక స్పూన్. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి కొద్దిగా మగ్గింది కదా. ఇప్పుడు దీనిలో చేపలు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన వెంటనే ముక్కలు వేస్తే విడిపోతాయి కాబట్టి నేను కొంచెం మరిగిన తర్వాత వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని మరిగించుకుంటే కరెక్ట్గా ముక్కలు విడిపోకుండా వస్తాయి. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.